వాక్యంలో గెలిపదాం. మహోన్నతుడ దయగల తండ్రి, ప్రేమస్వరూపిణి యేసుప్రభ, వాక్యమై ఉన్నదేవా, వాక్యం ద్వారా ఉతక స్నానం చేయించమని, కొత్తగా వింతగా మాతో మాట్లాడి సరిచేసి బాగు చేయమని, మీరే మహిమ పొందమని యేసే పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చూద్దాం పరిశుద్ధ గ్రంథాలు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నారు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. మహాదేవుడు మానవాళికి ఇస్తున్న ఆజ్ఞ. మహాదేవుడు మానవాళ్ళని సృష్టించారు, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనందరికీ కొన్ని ఆజ్ఞలు పెట్టారు. అందులో ఒక ఆజ్ఞ, చాలా ఖచ్చితమైన ఆజ్ఞ ఏంటంటే, జ్ఞాని తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, శూరుడు తనకున్న శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి, ఇదేన్ని బట్టి దేవుని పిల్లలు అతిశయించకూడదు. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, బలం ఉన్నా, బలగం ఉన్నా, ఏదైనా సరే దేనిని బట్టి నువ్వు దేవుని ఎదుట అతిశయించకూడదు. దేవుడికి అది ఇష్టం ఉండదు, అస్సలు ఇష్టం ఉండదు. దేవుడికి చాలా చిరాకు అతిశయించే వాళ్ళంటే. గర్వహృదయులు నిశ్చయముగా శిక్ష నొందుదురు, శిక్ష పాలైపోతారు దేన్ని బట్టైనా నువ్వు అతిశయిస్తే. అయితే ఇక్కడ చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా, ఎంత క్లారిటీ ఇచ్చారంటే, 23వ వచనంలో అతిశయించకూడదని చెప్పి 24వ వచనంలో అతిశయించాలి అని చెప్తున్నారు. 24వ వచనం చూద్దాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలి అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నారు. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు తన పిల్లలకి దేనిని బట్టి అతిశయించకూడదో చెప్తున్నారు, దేనిని బట్టి అతిశయించాలో కూడా చెప్తున్నారు. ఒక కొడుకు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రాలు వేస్తున్నాడు. ఏటమ్మా ఇదంతా, ఏంటిది, పాకెట్ మనీ ఏంటి, 1000 రూపాయలు ఇస్తున్నావు, నా రేంజ్కి 10,000, మనం ఏంటి, మన స్థితి ఏంటి, మన లెవెల్ ఏంటని అలా కొన్ని రోజులు రెచ్చిపోతూ ఉండగా ఒకరోజు తల్లి కూర్చోబెట్టి చెప్పింది, మరి నువ్వు ఎందుకు అంత హడావుడి చేస్తావు, ఏమైందమ్మా, ప్రతి నెల పాకెట్ మనీ 10,000 అంటావు, బయటికి వెళ్తే లగ్జరీగా బతకాలంటావు, బెంజి కార్లు అంటావు, గెంజి కార్లు అంటావు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా, అదేంటమ్మా, అరే నువ్వేమైనా సంపాదించావా, లేదు. నువ్వు కష్టపడ్డావా, లేదు. నువ్వేమన్నా రాత్రి పగల్లో ఏమైనా ఉద్యోగం చేసావా, లేదు. మరి ఎందుకు అంత హడావుడి చేస్తున్నావు? అరే ఈ ఆస్తి ఎలా వచ్చిందో తెలుసా, మీ తాతయ్య, అంటే మీ నాన్న వాళ్ళ నాన్న, నాకు మామయ్య అవుతాడు, నీకు తాతయ్య అవుతాడు, ఆ తాతయ్య కష్టపడి రోజుకి 18 గంటలు కష్టపడి వ్యవసాయం చేసి రూపాయి దాచి సంపాదించిన ఆస్తిరా ఇది. అది అలా నీకు వచ్చిందే తప్ప నువ్వు కష్టపడింది కాదు, నువ్వు చేసింది కాదు. ఈ రోజు నుంచి నువ్వు ఎగస్ట్రా లేకుండా దీన మనసుతో ఉండు, గర్వం తెచ్చుకోవద్దు, పోతావు అని చెప్పింది. ఈరోజు నిజంగా మనం దేవుని పిల్లలు అయితే అసలు మనకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి, మనకి బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలియాలి, మనకి ఏదైనా ఎక్కడి నుంచి వస్తుంది, ఆ మూలానికి వెళ్ళాలి. ఆ మూలానికి వెళ్ళి నువ్వు ఆలోచించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారు. ఇక్కడ చూడండి, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించాలి. నువ్వు ఫస్ట్ గ్రహింపు నీలో ఉందా? నీలో ఉన్న జీవం దేవుడిదని గ్రహింపు ఉందా? నీకు గాలి, వెలుతురు, నీరు ఇచ్చేది దేవుడే అని గ్రహింపుందా? నీకేదైనా జ్ఞానం ఇచ్చినా, తలాంతులు ఇచ్చినా అది దేవుడే ఇస్తున్నారని గ్రహిస్తున్నావా? నువ్వేది అనుభవిస్తున్నా అది దానికి మూలానికి వెళ్తే దేవుని కృపే అన్న సెన్స్ నీలో ఉందా అని అడుగుతున్నాను. అలా లేకపోతే ఖచ్చితంగా మనకున్న వాటిని బట్టి అతిశయిస్తాం, తద్వారా భయంకరమైన నష్టం, నాశనానికి దారితీస్తాయి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవులు ఈ విషయంలో చాలా మంది పడిపోతున్నారు, జారిపోతున్నారు అతిశయించే విషయంలో. కీర్తనలు 20వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాం. ప్రతి దేవుని పిల్లరా, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములు బట్టి. ఆ కాలంలో, రాజుల కాలంలో ఎన్ని ఎక్కువ రథాలుంటే ఆ రాజు గొప్పవాడు, ఆ కాలంలో గుర్రాలు ఎక్కువ ఉంటే ఆ వ్యక్తి గొప్పవాడు. అందుకనే ఆ కాలానికి తగ్గట్టు అలా రాశారు, పాత నిబంధన కాలానికి తగ్గట్టు. ప్రతి దేవుని పిల్లరా, గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయించేది ఎవరో? అన్యులు. వాళ్ళకి సత్యం తెలియదు కాబట్టి అన్యులు అతిశయిస్తారు, కానీ నువ్వు అతిశయించకూడదు. నువ్వు దేవుని బిడ్డవి, దేవుని స్వరూపం, దేవుడి సత్యం నీ చేతిలో వాక్యం రూపంలో ఉంది. నువ్వు చదవాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. నువ్వు అతిశయించడం ఏమైనా ఉంటే మానేయాలి. కేవలం దేవుణ్ణి బట్టి మాత్రమే నువ్వు అతిశయించాలి. ప్రియ దేవుని పిల్లారా,
అనేక సందర్భాల్లో దేవుడు చెప్తూ ఉంటారు, గిజ్జోను నీ దగ్గర ఉన్న జనాభా ఎక్కువయ్యా, వాళ్ళు గెలిచారనుకో నా మీదే వాళ్ళు అతిశయిస్తారయ్యా. అవునా ప్రభువా? అరే వాళ్ళు అలాంటి వాళ్ళేనయ్యా, పేరుకి ఇశ్రాయేలే కానీ నన్ను బట్టి అతిశయించరు, నా బాహుబలమే నేను శత్రువుని జయించాను అని అతిశయిస్తారు. నాకు ఇష్టం ఉండదయ్యా, నా మీద అతిశయపడతారే బాబు, నా మీదే నా ఎదురుగుండానే విర్రవీగుతూ ఉంటారు, నాకు చాలా చిరాకు వస్తాయా. అందుకే నేను వాళ్ళకి జయం అవ్వను. ఎవరైతే వాళ్ళని బట్టి వాళ్ళకున్న వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటారో వాళ్ళకి దేవుడు ఎప్పుడు జయ జీవితం ఇవ్వరు. ఒకవేళ మీరు సంపాదించుకుంటుంది టెంపరీ జయం అవుద్ది, తర్వాత అది కూలిపోద్ది. మన దేవుడిని బట్టి మనం అతిశయిస్తేనే జయ జీవితం మనం ఈ భూమి మీద అనుభవించగలం. జీవితాంతం ఆ జయం మనతోనే ఉంటుంది. ఎప్పుడు? దేవుణ్ణి బట్టి మాత్రమే నువ్వు అతిశయిస్తే. చూడండి, కొందరేమో రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి, కొందరు జ్ఞానాన్ని బట్టి, కొందరు బలాన్ని బట్టి, కొందరు ఐశ్వర్యాన్ని బట్టి రకరకాలుగా ఈ భూమి మీద అతిశయిస్తున్నారు. దేవుడు దీనిని మెచ్చుకోరు, అంగీకరించరు. దేనిని బట్టి దేవుడి కోపం రగులుకుంటుంది. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలవడు. తనను బట్టి అతిశయించువాడు నిలవడు. నేను దైవజనుడు కూడా చెప్తానండి, నీకు నువ్వుగా పుట్టావా, నీకు నువ్వుగా పెరిగావా, నీ మొహంలో ఆ రంగు నువ్వు పూసుకున్నావా, ఆ ఛాన్స్ మనకుందా? మనం ఎక్కడ పుట్టామో మన చేతుల్లో లేదు, ఎవరికి పుట్టామో మన చేతిలో లేదు, మన రంగు హైటు ఎవరి చేతిలో ఏదీ లేదండి. ఇంకెందుకంటే అతిశయించడం? నా ఫార్ములా మందంటూ ఏదీ లేదు, మనం అంటూ ఏం సంపాదించుకోవాలా. అర్థమవుతుందా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం అతిశయించకూడదు. ఇది అనుకున్నంత చిన్న విషయం కాదు, అంత అల్లాటప్ప విషయం కాదు. వద్దు అన్న మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది, మన హృదయాన్ని మనం పట్టుకోలేము. ఒకడు పట్టణమును స్వాధీనపరుచుకొనుట కంటే తన హృదయాన్ని కంట్రోల్ చేసుకునేవాడే గొప్పవాడు. పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటం, శత్రువుల్ని వెళ్ళి చావగొట్టేసి కత్తులతో చంపేసి రావడం ఈజీయే. తన మనసుని, తన హృదయాన్ని కంట్రోల్లో ఎవడైతే పెట్టుకుంటాడో వాడు అందరికంటే ఎక్కువ జయవీరుడు, జయ జీవితాన్ని అనుభవిస్తాడు. బైబిల్లో కొంతమంది వ్యక్తులు మీకు చూపిస్తా. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు దేన్ని బట్టి అతిశయించారు? అలా అతిశయించడం వల్ల ఏదైనా లాభం జరిగిందా, నష్టం జరిగిందా చూద్దాం. మనం ఫస్ట్ వ్యక్తిని చూద్దాం. ఆదికాండం 29:20. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను. రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. యాకోబు రాహేల్ని ప్రేమించాడు. ఆ తర్వాత ప్రేమ ముదిరి పిచ్చిగా మారింది. ప్రేమ ముదిరితే ఒక మనిషి మీద అది పిచ్చిగా మారిద్ది. ఆ పిచ్చి నిన్ను పిచ్చోడుగా మార్చేస్తుంది. ఈ యాకోబుకి రాహేల్ అంటే పిచ్చి. 7 సంవత్సరాలు కష్టపడి కొలువు చేస్తాడు. భయంకరంగా ఎండలో ఎండిపోయి, వర్షంలో తడిచిపోయి చాలా దారుణంగా కష్టపడతాడు. యాకోబు మామ మోసం చేసి రాహేల్ని ప్రేమిస్తే లేయానిస్తాడు. పొద్దున్నే, ఒరే మామ ఏట్రై పని అంటే సిగ్గులేదు నీకు అంటే, 7 సంవత్సరాలే కానీ ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయమంటే మళ్ళీ 7 సంవత్సరాలా చేస్తానైతే, ఎందుకంటే రాహేల్ అంటే నాకు మై డార్లింగ్ ఈజ్ రాహేల్ అని మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అది చాలా ఈజీగా అయిపోయిందంట. ఆ కష్టం కూడా కష్టంగా అనిపించలేదంట. దీన్ని మనం మన ఆత్మీయ జీవితంలో అప్లై చేసుకుందామా? దేవుడి మీద ప్రేమ ఉంటే, దేవుడి మీద పిచ్చి ఉంటే, ఎంత కష్టపడినా దేవుడి రాజ్యం కోసం ఎన్ని నిందలు పడ్డా అవి పెద్ద నిందగా అనిపించవండి. దేవుడి మీద ఉన్న అపారమైన ప్రేమ, అనంతమైన ప్రేమ మనల్ని అలా మారుస్తుంది. ఒకవేళ నిజంగా ప్రేమిస్తే దేవుడు నీకు పిచ్చిగా మారితే, ఒకవేళ అలా కాకుండా నీకు దేవుడు అంటే అతిశయం కాకుండా నిన్ను బట్టి ఉందనుకో, చిన్నది కూడా భరించలేవు నువ్వు. బైబిల్లో ఉంది. యేసుప్రభు వారు చెప్పారు శిష్యులు, ఒరే మీరు వెళ్ళినప్పుడు అందరూ గౌరవించరు. 2 ఉంటాయి, మీకు ఘనత ఉంటుంది, అవమానం ఉంటుంది, నింద ఉంటుంది, సంతోషం ఉంటుంది. రెండిటికి ఎవడైతే సిద్ధపడతాడో వాళ్ళే దేవుని సేవకులుగా ముందుకెళ్తారు. ఇప్పుడు యాకోబు రాహేలు విపరీతంగా ప్రేమించి ప్రేమ పిచ్చిగా ముదిరిపోయింది. తద్వారా ఏం జరిగింది? ఆదికాండం 35:16-18 వరకు. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాను. చూడండి, రాహేలు ఎప్పుడు చనిపోయింది? సెకండ్ డెలివరీకి టపా బకెట్ దనేసింది. ఎప్పుడు? పెద్ద వయసా? మధ్య వయసులో చచ్చిపోయింది. ఇప్పుడు యాకోబుకి ఎవరంటే పిచ్చి? ఎక్కడికి వెళ్ళింది? పరదేశులము మేము అని పాట పాడుకుంటూ యాకోబు తన భార్య అని రాహేల్ని పాతిపెట్టేశాడు. దూరం అయిపోయింది. నువ్వు దేవుడికి తప్ప ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళ సమాధిలోకి వెళ్ళిపోతారు.
బోలమ్మో ఇదేట్రా బాబు, సమాధిలోకి వెళ్ళిపోయింది కదండి. యాకోబు అతిశయం రాహేలు తన జీవితంలో లేదు. ఆనందంతో పంచుకుంటానికి తన కొడుకులు పెద్ద అయిన తర్వాత ఏమీ చూడకుండానే రాహేలు చచ్చిపోయింది. యాకోబు తన ఇష్టమైన వ్యక్తిని కోల్పోయాడు. ఎందుకని? దేవుడి కంటే యాకోబు రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు భార్యాభర్తలు కొట్టుకోవడానికి గల కారణం, కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి గల కారణం, భర్తని తీసుకెళ్లి దేవుడి స్థానంలో కూర్చోబెడతారు చాలామంది భార్యలు. ఎప్పుడైతే దేవుడి స్థానం ఒక మనిషికి ఇచ్చేస్తే దేవుడు కోపం నగులుకుంటుంది, వెంటనే సమాధానం పోయి అసమాధానం వచ్చేస్తుంది. అప్పుడు దాకా కలిసి ఉన్న వాళ్ళు ఎప్పుడైతే భర్త అతిశయంగా మారాడో, ఆ భర్త ఎందుకు తిడతాడో తెలియదు, ఎందుకు కొడతాడో తెలియదు, ఎందుకు అరుస్తాడో తెలియదు, ఎందుకు రోడ్డు మీద పెడతాడో తెలియదు. పిల్లల విషయం అవ్వచ్చు, భర్త విషయంలో అతిశయిస్తూ దేవుడి కంటే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళు ఏమైపోతారు. చూడండి, దేవుడి మీద విశ్వాసం ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యుల కోసం భయపడరు. ఎందుకని? నా దేవుడు ఉన్నారు, నా దేవుడికి నా కుటుంబాన్ని కాపాడతారు, నా భర్తని ఆ పిల్లల్ని చూసుకుంటారు, నేనేమీ చేయలేను. కానీ ఆ ఇంగిత జ్ఞానం, ఆ సంస్కారం, ఆ భక్తి లేని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి కంటే మనుషుల్ని ఎక్కువ ప్రేమించి వాళ్ళ కోసం ఎక్కువ తహతలాడుతూ వాళ్ళు ఒక ప్రాణబంధకంగా చేసుకొని దేవుడు దూరం అయిపోతారు, భ్రష్టులు అయిపోతారు. నా తెలియదు తను రాహేలు బట్టి ఎందుకు అతిశించాడు యాకోబు? కారణం ఏంటి? రాహేలు బహు అందగత్తె, సౌందర్యవతి, చక్కగా ఉంటుందని ఉంటుంది. అయిపోయింది మనోడు పని. రెండో పాయింట్ చూద్దాం. దానియేలు 4:29 నుంచి. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోను నగరినందు సంచరించుచుండగా. చూడండి, ఒక రాజుగారి గురించి చెప్తాను ఇప్పుడు. నెబుకద్నెజరు రాజు నగరునందు సంచరించుచుండగా రాజబబులోనను, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకొనేను. ఏం చేస్తున్నాడంట? రాజుగారు ఒక పెద్ద కోట, తన ప్రభావం, తన ఘనత హై రేంజ్లో తను ఎవరో తెలియటం కోసం ప్రపంచానికి ఒక పెద్ద కట్టడం, ఒక పెద్ద నగరాన్ని కట్టించుకున్నాడంట. చూస్తానికి ఎలా ఉందో తెలుసా? మామూలుగా కాదు. ఎవరి కళ్ళైనా బాబోయ్ ఏంట్రా ఈ పట్టణం, రాజుగారిదా ఇది, అమ్మో అనేంత గొప్పగా ఉందంట. కట్టించేసాడు. కట్టించేసిన తర్వాత నడుచుకుంటూ ఆ పట్టణాన్ని చూస్తూ అబ్బా ఏముందరా అని అతిశయిస్తూ తనలో తాను, ఎవరికి చెప్పట్లా, తనలో తాను నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగును. అతిశయించాడు. బహుశా ఇంకా లోపలికి వెళ్ళాడో లేదో తెలియదు, కానీ ఆ పట్టణం నుంచి దూరంగా, ఆ పట్టణం రాజ్యంలో ఉంటే అడవులోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు పశువులాగా మారి. ఎప్పుడైతే రాజుకు నెబుకద్నెజరు తన బలాన్ని బట్టి, తనకున్న బలగాన్ని బట్టి కట్టించిన ఆ పట్టణాన్ని బట్టి అతిశయించాడో దేవుడు అన్నిటినీ దూరం చేసేశారు. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు అక్కడ. మన దేవుడు మాయలోడు కాదు, ఉన్నది ఉన్నట్లు యథార్థంగా చెప్పే దేవుడు, పర్ఫెక్ట్ అయిన దేవుడు మనం ఆరాధిస్తున్నాం. నేను చాలాసార్లు చెప్పేది మళ్ళీ చెప్తున్నా, దేవుడి దగ్గర ప్రతిదానికి ఆన్సర్ ఉంటుంది. ఒక మనిషిని ఎందుకు ఆశీర్వదించారో ఆయన దగ్గర ఒక క్లారిటీ ఉంటుంది. ఒక మనిషిని ఎందుకు శపించారో కూడా ఆయన దగ్గర క్లారిటీ ఉంటుంది. అర్థం పద్ధం లేని దేవుడు కాదు, ఎలా పడితే అలాగ తీర్పు తీర్చే దేవుడు కాదు. ఇప్పుడు చూడండి, మనం లోతుగా ఆలోచిద్దాం. అదేంటన్నయ్య, మరి అంత నగరం కట్టిన తర్వాత అతిశయించకూడదా? అది నిజంగా అతని బలాన్ని బట్టి, అతని శక్తిని బట్టే చేసుంటే అతిశయించవచ్చు. కానీ దేవుడిచ్చిన శక్తి వాడుకొని, దేవుడిచ్చిన జ్ఞానం వాడుకొని, దేవుడిచ్చిన సమస్తాన్ని వాడుకొని నగరం కట్టించి దేవుని మహిమపరచకుండా తనను తాను మహిమపరచుకుంటే అది తప్పు కాదా? చెప్పాలి. అదే ప్లేస్లో మీరుంటే, మీరిచ్చిన వస్తువులతో, లేదంటే మీరు చదివిస్తే మీ పిల్లలు కలెక్టర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటుంటే టీవీ 4.5 ఛానల్ వచ్చి, ఎవడు 4.5 ఛానల్ కొత్తగా పెట్టాను నేను. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తూ నువ్వు ఎలా కలెక్టర్ అయ్యావు అని అంటే ఎమ్మట ఏం చెప్పాలి?
మా అమ్మ నాన్న కష్టపడి చదివించారు, వాళ్ళు కూలి పని చేసుకుంటూ నన్ను చదివించారు, నా మీద ఆశలు పెట్టుకున్నారు. రాత్రి పూట మా అమ్మ పడుకోకుండా టీ తీసుకొచ్చి ఇచ్చి చదువు నాన్న ఎంకరేజ్ చేసింది. అవన్నీ పక్కన పెట్టేసి ఎస్ ఐ ఆమ్ కలెక్టర్ టుడే ఆన్వర్డ్స్ అంటే ఎలా ఉంటుంది అమ్మా నాన్నకి? మరి ఇప్పుడు దేవుడికి ఎలా ఉంటుంది? దేవుని ఎదుటే అతిశయిస్తున్నాడు నెబుకద్నెజరు. దేవుడు కన్ను దృష్టి ఎదుటే ఆహా ఏమి నా పట్టణము, ఏమి నా విశాల నగరము, ఏమి తర్వాత కానీ ముందు నీ దగ్గరికి ఎవరు వచ్చారు చూడన్నారు, మొత్తం వెళ్ళిపోయినాయి. నువ్వు ఏదైతే అతిశయిస్తావో అది నువ్వు అనుభవించలేవు, ఖచ్చితంగా చెప్పగలను. దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తావో, దేన్ని బట్టి దేవుని కోపానికి నువ్వు కారణమవుతావో అది నీకు దూరం అయిపోద్ది ఖచ్చితంగా. మూడో వ్యక్తిని చూపిస్తాను. ఆదికాండం 10వ అధ్యాయం 8-9 వచనాలు. ఫస్ట్ యాకోబును చూపించా, నెబుకద్నెజరు 2 చూపించా. మూడోది కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడై నిమ్రోదు వలె అని లోకోక్తి కలదు. ఈ నిమ్రోద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. కూషు నిమ్రోదుని కన్నాడు. ఇతడు ఎవడో పరాక్రమం గల వేటగాడు, బాగా బలాఢ్యుడు. ఈ అయ్యగారికి ఒక సూపర్ డూపర్ ఐడియా వచ్చింది. అప్పుడులోనే ఐడియా సిమ్ము ఆడినట్టున్నాడు ఈ నిమ్రోదు. మనందరం కలిసి ఒక గోపురం కడదాం. ఎందుకు నిమ్రోదు, ఎందుకు అలా అని ఫ్రెండ్స్ అడిగితే, ఒరే మన జలప్రలయం వచ్చినప్పుడు అందరూ కొట్టుపోయారా, మనం ఈసారి పెద్ద గోపురం కట్టేసుకొని ఒక పట్టణంలా కట్టేసుకొని మీద అంచెలుగా అంతస్తుల మీద అంతస్తులు అంత కట్టేసుకొని జలప్రలయం వస్తే మన పైన ఉంటాంరా. పిచ్చి మా లోకం. అలా చంపిన వాళ్ళు ఇలా చంపలేరు దేవుడు. ఈ చూడండి, ఈ అతిశయించే వాళ్ళకి ఏం ఆలోచిస్తారో వాళ్ళకి అర్థం కాదు, చాలా తేడాగా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు అనుకుంటే ఎలాగైనా చంపేయగలరు, ఎక్కడున్నగా అయినా చంపేస్తారు. కానీ ఈ పిచ్చోడికి ఒక ఆలోచన వస్తే, ఈ పిచ్చోడికి కొంతమంది పిచ్చోళ్ళు కలిసి బలి మొదలెట్టేశారు. ఆదికాండం 11:1 నుంచి భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేను. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశమందొక మైదానం వారికి కనబడినాం. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టికీలను వారుకుండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, అప్పుడు ఏం చేశారు దేవుడు, శభాష్ మీరు నా ఎదుటే అతిశయిస్తున్నారు కాబట్టి నేను మీకు బందరు లడ్డు ఇస్తాను అన్నారా? ఏరా మీరు నా ముందే అతిశయిస్తారా? నేనిచ్చిన బలాన్ని మంచిగా వాడకుండా నన్ను తప్పించుకుందామని ప్రయత్నాలు చేస్తారా? మీకే అంత ఉంటుంది నాకెంత ఉంటుందని చెప్పి ఆ సమయంలో దేవుడు భాషలు తారుమారు చేసేశారు. వీడు 2nd ఫ్లోర్లో ఉన్నాడు, గోపురం కట్టే మేస్త్రి కింద ఫ్లోర్లో వాడు ఉన్నాడు. ఒరే ఇటుకోరా అంటే ఆడు ఇసుకెత్తున్నాడు. ఒరే ఇటుకురా నేను అడిగేది ఇసుక కాదురా, ఇసుక అన్నావుగా ఇసుక అంటాడు. ఆడు ఒకటి అడుగుతుంటే ఒకటి ఏం అర్థం కావట్లేదు. వాడికి ఏమైంది, ఇప్పుడు బాగానే ఉన్నారు కదరా, ఇది అడిగితే ఇది మొత్తం తారుమారు చేశారంట. ఆ ప్రదేశంలో మనుషుల్ని తారుమారు చేస్తారు. వాళ్ళకి అప్పుడు దాకా ఒకే భాష, అప్పటి నుంచి కొత్త భాషలు వచ్చినాయి. కుంకుని భాష, చాప్చూ హే భాష, ఏం అర్థం కావట్లా. ఒరే ఇటుకువరా అప్పుడు దాకా ఉన్న భాష, చే హే ఏంటి దాని అర్థం ఏంటి, ఓ చూడు హే, అరే అర్థం కావట్లేదురా. ఆ ఇటుకలు వంటరా తీసుకొచ్చి ఓ చూ హే అని ఆడికి ఇసుక అనుకొని ఇసుక తీసుకొచ్చేస్తున్నాడు. ఒరే ఇసుక కాదురా ఇటుక. ఈడి భాష ఆడికి అర్థం కావట్లే, ఆడి భాష. ఇప్పుడు చూడండి మనం కూడా అంతే. ఈ తమిళనాడు వెళ్ళామనుకో, చచ్చింది గొర్రె. ట్రైన్లో జాబ్ చేస్తూ ఉండగా ఆటో ఎక్కి పక్క స్టేషన్కి వెళ్ళాలి. ఆటో మీద ఆడు ఏదో అంటాడు తమిళ్లో, మాకు తెలుగు తప్ప తమిళ్ రాదు. భాషలు తారుమారైతే ఎంత కష్టమైపోద్దో. ఎప్పుడైతే నిమ్రోదు అతిశయించడం మొదలుపెట్టాడో నిమ్రోదుకి కొత్త కష్టాలు వచ్చినాయండి. నిమ్రోదుకున్న బలం తగ్గిపోయింది. ఇప్పుడు అందరూ ఒకే మాట, నిమ్రోదు వెనక ఫాలో మీ అని నిమ్రోదు నడుచుకుంటూ వెళ్తున్నాడు బలాఢ్యుడుగా. ఎప్పుడైతే అతిశయించాడో దేవుని ఎదుటే దేవునికి మండే అంత అతిశయించాడో బలగాన్ని తీసేశారు, దేవుడు బలాన్ని తీసేశారు. పూర్తిగా ఆ గోపురం ఆగిపోయిందంట. నువ్వు కూడా దేనిని బట్టి అయినా అతిశయించావనుకో, నువ్వు ఒక కార్యక్రమం మొదలుపెట్టావనుకో, అది మధ్యలోనే ఆగిపోద్ది. ఎన్ని ఇల్లుల మధ్యలో ఆగిపోయినవి ఉన్నాయండి, ఎన్ని చర్చిల మధ్యలో ఆగిపోయినవి ఉన్నాయి, ఎన్ని మినిస్ట్రీల మధ్యలో ఆగిపోయినవి ఉన్నాయి చెప్పండి. ఎందుకని 100% అన్నీ అలా అంటలేదు, కానీ 70% 80% అతిశయించడం వల్ల దేవుడు ఆపేశారు. ఆ గ్రహింపు కూడా వాళ్ళకు ఉండదు. అతిశయిస్తే మనం చేసే కార్యక్రమం మధ్యలోనే ఆగిపోద్ది. చాలామంది సేవకులు కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు, మధ్యలోనే ఆపేస్తారు. 3 నెలలకి 6 నెలలకి ఆపేసిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు.
మరి అదేంటి? దేవుడే ఆపేస్తారు, దేవుడే తారుమారు చేస్తారు, దేవుడే గల్లంతైలా చేస్తారు. కార్యక్రమం ముందుకెళ్ళదు, అవమానం వస్తుంది. ఎవట్రా ఇది సగం గట్టు వదిలేశాడు, అరే ఆడు సుబ్బారావు గారు అంటారా, ఆడి తర్వాత డబ్బులు ఆడికి అందలేదంట, అంతే అలాగే ఉంటుంది, ఆడు రెచ్చిపోయాడు కదా, పుచ్చిపోతాడు. ఈరోజు కూడా అనేక మినిస్ట్రీల్లో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే కొన్ని కార్యక్రమాలు ముందుకెళ్తున్నా, సేవా కార్యక్రమాలు మధ్యలోనే అయిపోతున్నాయి. మహాదేవుని కృప వల్ల, మన నాయకురాల కన్నీటి విజ్ఞాపన వల్ల 8 ఏళ్లలో స్టార్ట్ అయిన ఏ ప్రోగ్రాం ఆగలేదండి. స్తుతి ఆరాధన మొదలైంది, అది నిరంతరం జరుగుతూనే ఉంది. స్తుతుల పుస్తకాలు మొదలైనవి, అవి నిరంతరం వెళ్తూనే ఉన్నాయి. పాపాల కిట్టు మొదలైంది, అది దేశాలు దాటి వెళ్ళిపోతూనే ఉంది. దేవుడు మన పక్షాన ఉన్నారు. కాబట్టి దయచేసి నిమ్రోదు మనసు నీలో ఉందేమో, నిమ్రోదు యొక్క ఆత్మ నీలో ఉందేమో, పేరు సంపాదించడం కోసం నువ్వు ఆత్మీయ జీవితంలో కూడా అలాంటి పనులు చేసావనుకో, నీ పరిచర్య మధ్యలో ఆగిపోద్ది. అనవసరంగా నువ్వు అవమాన పాలైపోయి మొదట ఉండాల్సిన నీవు చివరిలోకి వెళ్ళిపోతావు అనవసరంగా. దయచేసి చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైన సందేశం. మనము దేనిని బట్టి అతిశయించకూడదు. ఎన్ని ఉన్నా, ఎందరు ఉన్నా అతిశయించకూడదు. దేవుణ్ణి బట్టి మాత్రమే అతిశయించాలి. ఇంకో వ్యక్తిని చూపిస్తాను. 1 సమూయేలు 17వ అధ్యాయం 41 నుంచి. డాలు మోయువాడు తనకు ముందు నడువుగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారజూచి దావీదును కనుగొని, అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసీయుడై చూడాలి. గొలియాత్ ఎంత హైట్ ఉన్నాడు? చాలా హైట్ ఉన్నాడు. దావీదు పొట్టుబుడంకాయ. దావీదు ఎంత ఉన్నాడు, గొలియాత్ ఎంత ఉన్నాడు? చూడండి, దావీదుకి గొలియాత్కి సంభాషణ జరుగుతుంది. ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. గొలియాతు ప్రాలాపిస్తున్నాడు. ఏంటి తెలుసా? రే కుక్కనా, నేనేమన్నా, అసలు శక్తిగో 60 ప్యాక్ రా, 60 ప్యాక్ అని బాగా రెచ్చిపోయి. ఒకటి చూడండి, అతిశయించేవాడికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? అతిశయించేవాడు ఎదుటి వాళ్ళని ఎగతాళి చేస్తాడు. అతిశయించేవాడు ఎదుటి వాళ్ళని తక్కువగా మాట్లాడతాడు. దావీదుతో ఏమంటాడు తెలుసా? అరే నేనురా, అరే చూడరా, అరే నువ్వేంటిరా, నీ బతికే, నువ్వు హైట్, నిన్ను చంపే డైలాగులు చాలా ఎక్కువ ప్రాలాపిస్తున్నాడు. చూశారు దేవుడు, నీ పని చెప్తానరా అని చెప్పి అతిశయించేవాడు. ఫేట్మని దేవుడు కొడితే దావీదు కొట్టింది ఒక దెబ్బ అయితే దేవుడు కొట్టింది ఒక దెబ్బ. గొలియాతని కుప్పకూలిపోయాడు, అంతే, కుప్పకూలిపోయాడు. అతిశయించేవాడు ఏదో ఒకరోజు కుప్పకూలిపోతాడు. గొలియాతు వలె ఎప్పుడు అతిశయించకూడదు. గొలియాతు కొన్న అతిశయం ఏంటి? నా బలం, నేను ఎవరినైనా చంపేస్తా. 40 రోజుల పాటు ఇశ్రాయేల్కి చుక్కలు చూపించాడండి. 40 రోజులు ఇశ్రాయేల్కి ఛాలెంజ్ చేస్తున్నాడు. మీలో దమ్మున్న మగోడు ఒకటి రండిరా, నాతో తెలుసుకుంటారా, నా రాజ్యం మీద నేను వస్తున్నాను రాని అతిశయించే డైలాగులు. కానీ గొప్ప విషయం ఏంటంటే, దావీదు పొట్టిగా ఉన్నాడు, కానీ పిల్లోడుగా ఉన్నాడు, కానీ నా దేవుడైన యెహోవాని బట్టి వస్తున్నాను రా పనికి మాలినోడా. దావీదు అతిశయం దేవుడు, గొలియాతు అతిశయం తన శక్తి. దావీదు అతిశయం దేవుడు. ఒరే జీవము కలిగిన దేవుని పేరట నేను వస్తున్నా. ఒరే సున్నతి లేని ఫిలిస్తీయుడ బచ్చాగాడివిరా, ఇంత దున్నపోతులే ఉంటాయి, నన్ను బచ్చా అంటావేంట్రా, అరే నువ్వు బచ్చా, నేను ఆ దృష్టిలో బచ్చా అంటున్నాడు. ఎందుకు? దావీదు దేవుని యందు అతిశయిస్తూ దేవుని శక్తి సామర్థ్యాలు తెలిసిన వాడండి. కాబట్టి సున్నతి లేని ఫిలిస్తీయుడా, ఈరోజు నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తారు, కసకస కైమ చేసేస్తాను. మీరు కూడా ఒకవేళ గొలియాతులాగా ఉన్నారేమో. దావీదులాగా ఉంటే సూపరు, అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతారు. ఒకవేళ గొలియాతులాగా అతిశయిస్తే గనక నీకున్న దేని బట్టైనా అది ఒకేసారి కుప్ప కూలిపోద్ది. నీ డబ్బైనా, నీ అందమైన ఏదైనా సరే. ఒక హీరోయిన్ ప్రపంచవ్యాప్తంగా బలంగా గొప్పగా నటిస్తున్న ఒక అందగత్తె అయిన హీరోయిన్ని ఒక దైవజనుని పిలిస్తే, హే వాట్ నాన్సెన్స్ పాస్టర్, ఆఫ్టర్ 60s ఐ విల్ కమ్. నేను ఇప్పుడు రాను, 60 ఏళ్ళు దాటింది వస్తాను, ఆ అందాన్ని ప్రజలకి నేను ఇప్పుడు సినిమా హీరోయిన్ నేను అని చెప్తే, తన అందాన్ని బట్టి అతిశయించింది. వారం 10 రోజుల్లో కల్లా కుక్క సాగు చచ్చిపోయిందంట. మీరు దేనిని బట్టి అతిశయించినా అది మీ దగ్గర ఉండదు, అది నిలవదు, కుప్ప కూలిపోతారు. ఆ అతిశయాన్ని బట్టి కొత్త సమస్యలు వస్తాయి. నిమ్రోదుకు వచ్చినట్లు కొత్త ఇరుకుల్లో పడిపోతారు. చాలా ప్రాముఖ్యమైన విషయం, దయచేసి జాగ్రత్తగా వినాలి. ఈరోజు ఎక్కువైపోయింది. చూద్దాం అపోస్తులు 8:18 నుంచి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి, నేను చెప్తున్నా చూడండి, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి కదా. ఇది పాత నిబంధన, కొత్త నిబంధన స్టైల్ మారింది. ఇప్పుడు నేను అడిగాను అతిశయిస్తున్నావా అంటే,
నాకు గుర్రాలు లేవు, బెంజ్ కార్ లేదు, నాకు ఫ్లాట్స్ లేవు, బిల్డింగ్ లేదు, కానీ వాళ్ళు భౌతికంగా అతిశయించారు. ఈరోజు క్రైస్తవులు, సేవకుల, విశ్వాసులు ఆత్మీయంగా అతిశయిస్తున్నారు. నేను సేవకుణ్ణి, నేను సీనియర్ని, నేను సంఘ పెద్దని, నేను పాటలు పాడతాను బాగా, నా స్వరం సూపరు, నేను బాగా వాయిద్యాలు వాయిస్తాను. ఇప్పుడు భౌతికమైనవి తగ్గిపోయినాయి క్రైస్తవ్యంలో. ఇప్పుడు కొత్తగా ఆత్మీయంగా నేను వాక్యం చెప్తే ఎవడైనా పడిపోవాల్సిందే, నేను చెయ్యేస్తే పడిపోతాడు, నేను 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 పాటలు బాగా పాడతా, వాయిద్యాలు బాగా, నేను బైబిల్ రీడింగ్ బాగా చదువుతాను. 119వ కీర్తన ఎన్ని ఉంటాయి వచనాలు? 119వ కీర్తన 176 వచనాలు కంఠస్థం పట్టేసి ఒక ఆడపిల్ల మోపేట తెలియదు యూట్యూబ్లో బాగా వైరల్ అయింది. ఇప్పుడు బాగా చదివేసి యూట్యూబ్ ఎందుకు ఎక్కింది? నా సోకు చూడు, నా అందం చూడు, నా కంఠస్థ వాక్యాలు చూడు. 119వ కీర్తన అనర్ఘలంగా ఆపకుండా చూడకుండా చెప్పిన ఈ బిడ్డని చూడండి ప్రియులారా అనగానే యూట్యూబ్లో వావ్, ఈ పిల్ల మామూలు పిల్ల కాదు. 119వ కీర్తన, ఆ పిల్లకి అతిశయం వచ్చేసింది. నేను కాబట్టి 119వ కీర్తనలో 176 వచనాలు బట్టేశాను, అందుకని యూట్యూబ్ ఎక్కింది. ఈరోజు ఆత్మీయ గర్వం, ఆత్మీయ అతిశయాలు ఎక్కువైపోయినాయి. నేను ఎవరినైనా నడిపించేయగలను, నేను ఎవరినైనా ఒప్పించగలను, నేను ఏదైనా చేయగలను. ఇక్కడ సమస్య ఏంటో తెలుసా? మీరు అతిశయిస్తున్నారు అని ఎలా నేను దైవజనుడిగా నిరూపణ చేస్తాను తెలుసా? గొల్యాతు లాంటి స్వభావం మీది. గొల్యాతు ఏం చేస్తాడు? దావీదుని ఎగతాళి చేస్తున్నాడు. ఈరోజు కూడా గొల్యాతు లాంటి వాళ్ళు, దేవుని పిల్లల స్వరం మంచిగా లేదనుకో, స్వరం బాగా పాడేవాళ్ళు ఏంటా పాట, ఏంటది, నీకు ఆత్మలు నడిపించలేవు, నాలాగా ఎవరు చేయలేరు. ఈరోజు ఆ ఎగతాళి అతిశయాన్ని బట్టే వస్తుంది. అతిశయాన్ని బట్టే ఎదుటి వాళ్ళని ఎగతాళి చేస్తాం. మనలో అతిశయం ఉంటే ఎదురోళ్ళని గాయం చేస్తాం, ఎదురోళ్ళని తక్కువగా మాట్లాడతాం. వాళ్ళు నాకంటే ఎక్కువ చేయలేరు, ఎంతైనా నేనే బాగా చేస్తాను పరిచర్య. ఆ పనులు, ఆ క్రియలు ఖచ్చితంగా కనబడతాయండి. ఆలోచించండి. నేను అందరికంటే ముందు వచ్చాను, అతిశయం. నేను లేటుగా వచ్చినా బాగా చేస్తున్నాను, అతిశయం. ఎన్ని రకాల అతిశయాలండి నేటి క్రైస్తవ్యంలో. బట్టలు బట్టి అతిశయం, భౌతికంగా అతిశయాలు ఉన్నాయి, ఆత్మీయంగా అతిశయాలు ఉన్నాయి. భౌతికంగా శరీరాన్ని బట్టి, అందాన్ని బట్టి, హైటు బట్టి, ఇల్లును బట్టి అతిశయిస్తున్నారు. ఇప్పుడు రెండోది ఆత్మీయంగా కూడా, నేను కాబట్టి రక్షణ పొందా అనుకోవట్లేదా? ఎన్ని రకాల అతిశయాలు వచ్చేసినాయండి. నేను బాగా బైబిల్ చదువుతాను, ఈ బైబిల్ ఎక్కువసార్లు చదివాను, అన్నీ అతిశయాలే, అన్నీ. ఆ అతిశయం అనే జబ్బు మీలో ఉంది కాబట్టే, ఆ రోగంతో మీరు రోగిష్ఠులు అయిపోయారు కాబట్టే దేవుడు మిమ్మల్ని పైకి తీసుకెళ్తల్లా. ఎంతకంతకు అభివృద్ధి చెందాల్సిన మీరు 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి పాటికి హై రేంజ్లో ఉండి పై పొజిషన్లో ఉండాల్సిన మీరు ఈరోజు ఇంకా కింద పొజిషన్లో ఉన్నారు అంటే మీరు అతిశయిస్తున్నారని అర్థమైపోయింది. దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు అతిశయించడం. దేవుడికి పరమ చిరాకు అతిశయించడం. అతిశయించే వాళ్ళకి విజయాన్ని ఎవరో. మీలో చాలామందికి ఒక విషయం చెప్పనా? మీరు చాలామంది కొన్ని డౌట్లు అడుగుతూ ఉంటారు నన్ను దైవజనుడిగా. అని చివరి దాకా వచ్చిపోయిందనియా, చేద్దాకా వచ్చిపోయిందనియా, ఆడు ఇంకా ఖచ్చితంగా మారిపోతాడు అనుకున్నా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడనియా. దానికి కారణం నువ్వే. నీ అతిశయం వల్ల నువ్వు దేవుని ఎదుట, వారు నా మీదే అతిశయిస్తారు గిజ్జోను, నా మీదే అతిశయిస్తారు వాళ్ళు. కాబట్టి నువ్వు ఆ కార్యం జరిగితే, ఆ కోటీశ్వరుడు కనుక కనెక్ట్ అయితే నువ్వు రెచ్చిపోతావని తెలిసి ఆ బాధ భరించలేక దేవుడు ఆడిని ఆపేశారు. దేవుని అక్కడ ఆపేశారు. మీలో చాలామందికి అనుభవాలు ఉన్నాయి. చివరి క్షణం దాకా కష్టపడితే చివరి క్షణంలో రిజల్ట్ రాకుండా ఆగిపోయిన సందర్భాలు మీ జీవితంలో కోకొల్లలు. ఎందుకని? నిమ్రోదు వ్యక్తిత్వం మీలో ఉంది కాబట్టి. బాబేలు గోపురాన్ని దేవుడు మధ్యలో ఆపేశారా లేదా? అటు ఇటు కాకుండా ఆ సామాను దేనికి ఉపయోగపడదు, అటు దానికి ఉపయోగపడలా, వేరే దానికి ఉపయోగపడలా. మీ జీవితం కూడా అంతే. మీరు ఎప్పుడైతే అతిశయిస్తారో, మీరు ఎవరికి ఉపయోగకరంగా ఉండరో, నిష్ప్రయోజకులుగా దేవుడే మార్చేస్తారు. మీ అతిశయమే మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తుంది. మీ అతిశయమే కార్యం ఆపేసేలాగా చేస్తుంది. మీ అతిశయం వల్ల ఆత్మీయ అభివృద్ధి లేకుండా చేస్తుంది. ఆశీర్వాదం ఆపేస్తుంది మీ అతిశయం. ప్రియదేవుని పిల్లారా, ఈరోజు చాలామంది నాకు అన్నీ తెలుసు అనే అతిశయం. నాతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరు. మనోళ్ళైనా బయట వాళ్ళైనా. ఎందుకు తెలుసా? నేను సేవకుడిని, నేను విశ్వాసిని, నేను కూడా. అవునా కదా? ఏఆర్ స్టీవెన్సన్ గారు వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ సింగరు, ఇంటర్నేషనల్ స్పీకరు, జాన్ వెస్లీ గారు వచ్చినప్పుడు నేను కూడా దేవుడితో మాట్లాడుతాను అన్నానా? ఏం చేశాను? వాళ్ళిద్దరి ముందు సాగిలిపడ్డాను, కన్నీళ్ళతో థ్యాంక్స్ చెప్పాను. మనం నిజంగా అతిశయించకపోతేనే ఎదుట వాళ్ళని గొప్పగా చూస్తాం.
మనం ఎప్పుడైతే అతిశయించడం మొదలు పెడుతుందో మనకి మనమే గొప్పగా కనబడతాం. ఎదుటి ఎవరు గొప్ప కనబడరు మనకి. మీరు ఎన్ని బిస్కెట్లు వేసినా, ఎన్ని చాక్లెట్లు వేసినా అని మీరే సూపర్ అంటే అంత సీన్ లేదు. కానీ నాకు తెలుసు దేవుని యందేనా అతిశయం ఉంటుంది. దేవుని బట్టే, దేవుని నామాన్ని బట్టే మనం అతిశయించబద్దులమై ఉన్నాం. దేవుని పిల్లరా, చూద్దాం కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని చూద్దాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 18 నుంచి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పట్టి, నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందనని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. మీకు అర్థం అవ్వాలంటే నేను ఒకటి ఇస్తాను క్లారిటీ. ఈ లోకంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. వాళ్ళ కుటుంబంలో ఎవరికో రోగం వచ్చింది. వాడు డైలాగులు ఎలా ఉంటాయి తెలుసా? రే, ఈ డాక్టర్ గాతే హైదరాబాద్ వెళ్తా. అరే, నా పిల్లలరా, కోటీశ్వర్ల పిల్లలరా, ఎక్కడైనా చేర్చుకోగలను వైద్యం. అవసరమైతే అమెరికా తీసుకెళ్తాను రా. అరే, నాకు డబ్బు ఉందరా అంటాడా లేదా? డబ్బు ఆ మాటలు తీసుకొస్తా లేదా? డబ్బు అతిశయపడేలాగా చేస్తా లేదా? నాకేం తక్కువరా, కోట్లు ఉన్నాయి, నేను ఏదైనా సరే. దేవుని పిల్లరా, నీ డబ్బు నిన్ను రక్షించేదైతే కరోనాలో కోటీశ్వర్లు చచ్చేవాళ్ళు కాదు. నీ జ్ఞానం నిన్ను రక్షించేదైతే భూమి మీద ఈరోజు చాలామంది జ్ఞానంలో చచ్చిపోయారు. నీ వివేకం, నీ జ్ఞానం, నీ బలం ఏది రక్షించదో, ఏది నిన్ను కాపాడదో అది గుర్తుపెట్టుకోవాలి. మనల్ని దేవుడు ఒక్కరే రక్షిస్తారు. దేవుడు మాత్రమే మనల్ని విమోచిస్తారు. కాబట్టి మన అతిశయం ఒక్కరే, దేవుడు మాత్రమే మన అతిశయం. ఇప్పుడు చూడండి, సీమోను పేతురుగాడు బాగా డబ్బు ఉంది. ఈ డబ్బు పిచ్చోడు, డబ్బున్నోడు ఎవడీడు? బాప్తిసం పొందాడు. ఎవడీడు? దైవజనుడు పక్కనే ఉంటాడు. పక్కనే ఉండి సీమోను, ఇదేదో బాగుంది, ఈ వరం నాకు కూడా కావాలి అని చెప్పి ఒక కట్ట తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి, పేతురు తీసుకో కట్ట అనగానే పేతురుకు మండిపోయింది. దేవునాత్మ కలిగినోడు, రోషం కలిగిన సేవకుడు. అరే, ఒకటే డైలాగు. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించిపోనుగాక. నీ హృదయం దేవుని ఎదురు సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. దేవుని పిల్లరా, ఈ సీమోను అనేవాడు క్రైస్తవుడు. ఈ సీమోను అనేవాడు దేవుని బిడ్డ, దేవుని ఆరాధించేవాడు, దైవజనుడు కుడిభుజం. కొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నా. కానీ వీడికి అయ్యగారికి ఏంటో తెలుసా? ఒక గర్వం. నా దగ్గర డబ్బు ఉంది, నేను ధనవంతుణ్ణి, నా డబ్బుతో వరాన్ని సంపాదించుకోగలను, నా డబ్బుతో పాస్టర్ని నా వైపు తిప్పుకోగలను, నా డబ్బుతో మా పాస్టర్ గారు ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువ కానుకిచ్చేసి నా వైపు మాట్లాడేలాగా చేసుకోగలను అనే అతిశయంతో ఉన్నాడు. మామూలు పాస్టర్ అయితే పడిపోయేవాడు, పేతురు కాబట్టి పడిపోలేదు. మామూలు పాస్టర్ అయితే అలాగే అయ్యగారు మీరే సంఘ పెద్ద, ఈ రోజు నుంచి కార్యక్రమాలు మీరే చూడాలి, డబ్బు ఉంది కాబట్టి. కానీ పేతురు దేవునాత్మ కలిగిన నిజమైన సేవకుడు కాబట్టి, ఒరే నీ డబ్బు, నీ వెండి అన్నీ నాశనం అయిపోతాయిరా. నువ్వు చేసే పని ఏంటో తెలుసా? డబ్బు తీసుకొచ్చి వరాన్ని కోరుకుంటున్నావా? నీకెంత ఎక్కువైందిరా నీకు. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. సువార్త ప్రకటించండి అంటే డబ్బు ఇసిరి సువార్త ప్రకటిస్తాను. సువార్త ఆత్మల్ని రక్షించండి రా బాబు, దేవుడు ఆనందిస్తారని దైవజనులు చెప్తుంటే మా ఏరియాలో నేను చెప్పానంటే ఎవడైనా అంటాడు, నీ బొంద, నువ్వు చెప్తేనే వెనకపోతారు. నీ దరిద్రమైన మాటలు ఎవడికి అక్కర్లా. నువ్వు దేవుని మీద ఆనుకొని దేవుణ్ణి బట్టి అతిశయిస్తూ దేవుడి మీద ఆధారపడితేనే సువార్త సక్సెస్ అవుద్ది, పరిచర్య సక్సెస్ అవుద్ది. ఒక గుంటలో పడిపోయాడు ప్రేమ్కుమార్, పెద్ద గుంట. అది నేను చూసుకుంటా అటు వెళ్తున్నప్పుడు పడిపోయిన ప్రేమ్కుమార్ చూసి, బాబు అని గుంటలో కింద పడిపోయిన గుంటలో చేయిస్తే ప్రేమ్కుమార్ చేయి తీసుకోవట్లా, నాకు అక్కర్లా. అంటే అర్థం ఏంటి? నీ సహాయం నాకు అక్కర్లేదు, నాకు నేనే నిలబడతా, నాకు నేనుగా. ఈరోజు 99.9% క్రైస్తవులు పొద్దున్నే ప్రార్థన చేయకుండా పరిచర్య చేస్తారు చూసారా, వాళ్ళ ఆటైపోయి. ఇదేంటి రోజు చేసే పరిచర్య దేవుడి మీద ఆధారపడాలా? రోజు దేవుడిని అడగాల? యేసు ప్రభువారు మహాదేవుడై ఉండి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఆయన. నిత్యము తెల్లవారుజామున చీకటిగా ఉండగానే ఆయన నిత్యము తెల్లవారుజామున దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అప్పుడు పరిచర్యకి వెళ్ళారండి. మాదిరిగా చూపించి వెళ్ళారు. ఈరోజు తెల్లవారుజామున ప్రార్థన చేయకుండానే భౌతికంగా ఆత్మీయంగా గొప్ప లవుకుందాం అనుకున్న వాళ్ళారా, మీ అతిశయమే అది, కేవలం మీ అతిశయమే. ఒక ఫ్రెండ్ బండి అడుగుతున్నాడు, అరే సురేష్ బండి రా, అరే బండి ఇస్తా, కానీ అది గేర్లు పని చేయట్లేదు. నేను ఎలాగైనా డ్రైవ్ చేయగలను, బండి ఇచ్చే. అరే గేర్లు పని చేయట్లేదురా, పోతావు. నేను ఎలాగైనా చేయగలను. గంట తర్వాత ఫోన్ వచ్చింది, బండి క్షేమం ఈడిపోయాడని. అర్థం కలదా? బండి బాగానే ఉందంట, బండి మీద ఉన్న ఈడిపోయాడు. ఈ అతిశయం ఏం చేసింది? తీసుకెళ్ళిపోయింది. ఈరోజు సేవకులారా, విశ్వాసులారా, పరిచారకులారా, దేవుడి మీద ఆనుకోకుండా మీ శక్తిని బట్టి, మీ జ్ఞానాన్ని బట్టి మీరేదో చేద్దాం అనుకుంటున్నారు చూసారా, అది నిలవదు, అది ముందుకెళ్ళదు. దేవుడు దాన్ని అంగీకరించరు. ప్రతిరోజు ప్రతి క్షణం దేవుణ్ణి బట్టి అతిశయించు, దేవుడి మీద ఆధారపడితేనే
నువ్వు భౌతికంగా అయినా ఆత్మీయంగా అయినా. ఈరోజు కుటుంబాలు కట్టుకోవడానికి ఎవరికాడు సొంత ప్రయత్నాలు. నా కుటుంబాన్ని నేనే కట్టేసుకుంటా, నా భర్త నేనే మార్చుకుంటా, నా పిల్లలు నేనే బాగా చదివిస్తాను. కుప్పకూలిపోతారు నీ పిల్లలు ఒకరోజు వచ్చినప్పుడు. నిమ్రోదు వలె కుప్పకూలిపోతారు. నెబుకద్నెజరు రాజు వలె దూరం అయిపోద్ది అన్నీ. చదువుకున్న వాళ్ళు ఈరోజు ఎంతమంది ఖాళీగా ఉంటున్నారు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న ఇంట్లో ఈగలు తోలుకుంటున్నారండి. పీజీలు చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు. ఎందుకని? అతిశయం. నేను బాగా చదివాను, నేను ఎడ్యుకేటెడ్, నేను బాగా మంచి యూనివర్సిటీలో చదివాను అన్నోళ్ళు ఈరోజు ఇంట్లో కూర్చున్నారు. ఎందుకని? నా దేవుడు వాళ్ళంతా చూసి ఇంట్లో కూర్చోబెట్టేశారు. నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తావో, ఎవరిని బట్టి అతిశయిస్తావో అది నీకు దూరం అయిపోద్ది గ్యారంటీగా. నువ్వు ఆ జాగ్రత్త తీసుకోకపోతే నీ బతుకు బస్ స్టాండు, రైల్వే స్టేషన్. 2 కొరింథీ 10:17 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువునందే, ఇంకా దేని యందు అతిశయించకూడదు. ప్రభువునందే మనం అతిశయించాలి. ఎవరిని బట్టి అతిశయించకూడదు. ఇంపార్టెంట్ వచ్చిన ఒకటి చూపించి ముగిస్తాం. 1 కొరింథీ 1:31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధత. చూడండి, 1 కొరింథీ 1 తర్వాత చదువుకోండి. దేవుడు లోకంలో జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నారు. బలవంతుల్ని సిగ్గుపరచడం కోసం బలహీనులని 5 రకాల గ్రూపులు ఉంటాయి. 100 సార్లు చెప్పాను మీకు. ఇప్పుడు ఎవరెవరిని ఎన్నుకున్నారు దేవుడు? బలహీనుల్ని, వెర్రివారిని, నీచులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వాళ్ళని. వీళ్ళకి అతిశయిస్తానికి వీళ్ళ దగ్గర ఏముండదు. బలహీనలో నా బలహీనత చూసావా అంటాడా? వెర్రివాడు నా వెర్రితనం చూసావా ఎంతమందిని ఏడిపిస్తుందో అంటారా? అనరు. ఇప్పుడు దేవుడు యొక్క చిత్తం ఏంటి? కొత్త నిబంధనలో బలాఢ్యులకు బుద్ధి రావాలంటే దేవుడు బలహీనలు వాడుకోవాలి. జ్ఞానవంతులకు సిగ్గు తెప్పించడం కోసం దేవుడు వెర్రివాడిని వాడుకుంటున్నారు. ఇక్కడ సమస్య ఏంటి తెలుసా? బలహీనులే ఒకప్పుడు మనం. ఈరోజు దేవుని కృప దేవుని మూలంగా ఉంది. దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతను, విమోచనము ఆయను. యేసు ప్రభు వారి రక్తం, యేసు ప్రభు వారి త్యాగం మనందరినీ ఈరోజు గొప్పవాళ్ళుగా చేసింది. మనకి దేవుడు జ్ఞానం ఇచ్చారు, తెలివిచ్చారు, సామర్థ్యత ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇచ్చిన దేవుణ్ణి గుర్తు చేసుకొని, ఆ శిలువ యాగాన్ని గుర్తు చేసుకొని దేవుణ్ణి మాత్రమే మహింపరుస్తూ ముందుకెళ్ళిపోవాలి. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయన దగ్గర నుంచి, శిలువలోంచి మనం సమస్తాన్ని పొందుకొని మళ్ళీ మనం అతిశయిస్తూ మొదలుపెట్టాము. అది దేవునికి 2 కోపాన్ని తీసుకొస్తుంది, 2 బాధ, 2 గాయం అవుతుంది. నేను చాలా జాగ్రత్త పడ్డాను కదా. కూతురు, యవనస్తురాలు, ఒక కూతురు చాలా జాగ్రత్తగా పొద్దునే సాయంకాలం వాళ్ళ నాన్నే దించుతాడు, ఫోన్ ఇవ్వడం, చాలా జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరం తర్వాత అది ఎవరితో లేచిపోయింది. వీడికి అర్థం కాని విషయం ఏంటి? అది లేచిపోయినందుకు బాధ కాదు. నేను ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాను కదా, ఇంత కష్టపడ్డాను కదా, అన్నీ ఎక్కడికక్కడ సెక్యూరిటీ పెట్టాను కదా, ఎలా లేచిపోయింది? దేవుడు మన కోసం చాలా జాగ్రత్తలు తీసుకొని నీచుల్ని ఎన్నుకున్నారు. నేను నీచుడిని, నన్ను ఎన్నుకున్నారు. నేను వెర్రివాడిని, నన్ను ఎన్నుకున్నారు. నేను బలహీనుడిని. ఒకప్పుడు నాకు ఇంత బలం లేదు. మా అమ్మగారిని అడగండి, మా చెల్లిని అడగండి. ఒకప్పుడు నేను ఇంత యాక్టివ్గా లేను, ఇంత ప్రయాసపడేవాడిని కాదు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ రోజుకి 8 గంటలు కూడా చేయడం నాకు కష్టం, ఒళ్ళు బద్ధకం, సోమర్తనం. నా దేవుడు నాకు ఇప్పుడు చురుకుదనం ఇచ్చారు, నా దేవుడు నాకు ఇప్పుడు బలం ఇచ్చారు, నా దేవుడు నాకు ఇప్పుడు జ్ఞానం ఇచ్చారు మినిస్ట్రీలో కార్యక్రమాలు చూడటానికి. ఇప్పుడు నేను వీటిని బట్టి అతిశయిస్తే అర్థం ఉంటుందా? ఇచ్చిన దేవుని బట్టి అతిశయించాలా, తీసుకున్న వాటిని బట్టి అతిశయించాలా? ఇప్పుడు మెయిన్ వచనం చూపించి ముగిస్తాం. గలతీయులు 6:14 అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. చాలా 100 కోట్ల సందేశం. ఈ వచనం చాలా పవర్ఫుల్ అండి. అపోస్తులైన పౌలు ఎవరో తెలుసా? ఒక పెద్ద వ్యాపారవేత్త కొడుకు, బాగా చదువుకున్న వ్యక్తి. గమలీయేలు విద్య నేర్చుకున్నాడు, ఆత్మీయంగా భౌతికంగా గొప్ప స్థాయిలో ఉన్నాడు. దేవుడు పిలుచుకునేటప్పటికి అన్నీ ఉన్నాయి అతని దగ్గర. బలగం ఉంది, చదువు ఉంది, జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అటువంటి వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? ఒకప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, వాటిని బట్టి అతిశయించా, కానీ ఇప్పుడు నేను రక్షించబడ్డానంటే అది సిలువను బట్టి మాత్రమే. నేను ఈరోజు రక్షించబడ్డానంటే నా డబ్బును బట్టి రక్షించబడలా, మా నాన్న బట్టి, మా పితరులను బట్టి, నా చదువును బట్టి నేను రక్షించబడలా. సిలువలో నా యేసయ్య మరణించారు కాబట్టే నేను రక్షించబడ్డాను.
సిలువ యందే నా అతిశయం ఉంటుంది. ఎందుకు పౌలు ఆ సిలువతో ఏంటి? యేసు ప్రభు వారి సిలువెక్కితేనే నువ్వు ఇంకా బతుకున్నావు. యేసు ప్రభు వారి సిలువెక్కితేనే నీకు రక్షణ వచ్చింది. యేసు ప్రభు వారి సిలువెక్కితేనే నీకు విమోచన వచ్చింది. యేసు ప్రభు వారి రక్తం గారిస్తేనే సిలువలో నువ్వు దేవుడితో సహవాసం వచ్చింది. అన్నిటికీ మూలం, అన్నిటికీ కారణం యేసు ప్రభు వారి సిలువెక్కటం. కాబట్టి నేను సిలువ యందే అతిశయిస్తాను. ఈరోజు ఎంతమంది సిలువ యందు అతిశయిస్తున్నారు? అసలు ఎంతమందికి తెలుసు యేసు ప్రభు వారు ఎన్ని కోణాల్లో త్యాగం చేశారని? ఇప్పుడు కారును బట్టి అతిశయించేవాడు కారు సంబంధించిన ప్రతి దాన్ని చెప్తాడు. ఏమంటాడు? రే మా కారు ఎక్కడ తయారైంది సార్? మేడ్ ఇన్ జపాన్ నుంచి వచ్చింది ఈ కారు. ఎన్ని గేర్లు ఉంటాయో తెలుసా? 4.5 గేర్లు. ఎంత వెయిటో తెలుసా? ఆ కలర్ చూసావా? అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలడు అతిశయించేవాడు. దేనిని బట్టైనా, ఏ మనిషిని బట్టైనా. ఎందుకు నీకు ఆడంటే అంత ఇష్టం, ఆడికి దగ్గర డబ్బు ఉందిరా అని క్లారిటీ ఇవ్వగలరు. కానీ ఈరోజు యేసు ప్రభు వారు సిలువను బట్టి నువ్వు అతిశయించాలంటే అసలు సిలువ అంటే ఏంటి? యేసు ప్రభు వారు ఎవరి కోసం సిలువ ఎక్కారు? సిలువ ఎక్కడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? ఈ అవగాహన లేకుండా నువ్వు ఎలా అతిశయిస్తావు? లేదు. ఈరోజు ప్రపంచం అంతా ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట. సరే, అంతెందుకు మీకే కోసుకుంది, కూరగాయలు కోస్తున్నప్పుడు బ్లడ్ ఒక 20-30 బొట్లు పడిపోయింది అనుకోండి. 10 రోజుల తర్వాత దాని దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది? ఏమవుద్ది 10 రోజుల తర్వాత ఆ బ్లడ్? ఏమన్నా యూజ్ ఉంటుందా? నా దేవుడు 2000 సంవత్సరాల కిందట కార్చిన రక్తం ఎప్పటికీ స్వస్థత ఇస్తుంది. ఆ రక్తం రక్షణ ఇస్తుంది. ఇప్పటికీ ఆ రక్తంలోనే జీవం ఉంది. ఎప్పటికీ ఆ రక్తం పేరు ఎత్తితేనే దయ్యాలు వణికి పారిపోతున్నాయండి. నా దేవుని యందే నా అతిశయం, నా దేవుని రక్తం అందే నా అతిశయం, నా దేవుని సిలువ యందే నా అతిశయం అంటున్నాడు పౌలు. అదండి నిజమైన క్రైస్తవ్యం. ఆయన చిందించిన రక్తం ద్వారా మనకి విమోచన వచ్చింది. ఎవరైతే యేసు ప్రభువారి సిలువని ధ్యానిస్తూ దీనివల్లే కదా నాకు అన్నీ వచ్చినాయి, నాలాంటి నీచుడికి వరాలు రావడం ఏంటి, నాలాంటి వెర్రివాడిని దేవుడు వాడుకోవడం ఏంటని ప్రతి క్షణం దేవుని యందు అతిశయిస్తాడో వాడు మాత్రమే అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు. వాడి పరిచర్య మాత్రమే అంచెలంచెలుగా. లేకపోతే నువ్వు అతిశయించడం దేవుని వైపు నుంచి నీ వైపుకి వెళ్ళినా, నీకున్న వాటి వైపుకి వెళ్ళినా నువ్వు భ్రష్టుడుగా మిగిలిపోతావు, భ్రష్టురాలుగా మిగిలిపోతావు. ఏది మీ అతిశయం చెప్పగలరా దేవునికి? ఇంతకాలం నా తలాంతులను బట్టి అతిశయించా, నేను మాట్లాడగలను ప్రభు. ఏదైనా నీకు మాటలు రాకుండా చేసేస్తారు నా దేవుడు కోపం వచ్చిందంటే. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు, మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.